పసిడి ధర అమాంతం పెరిగింది. బానుడి బగబగలతో పోటీ పడుతుంది. ముఖ్యంగా ఆకాశాన్ని అంటున్న పసిడి ధరలకు కారణం ఏంటి? మోడీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ప్రకటన చేశారు, బంగారం ఇప్పుడు ఎవరు కొనొద్దని చెప్పారు. దాని పర్యవసానము, దాని కాన్సిక్వెన్సెస్, ఇప్పుడు ఈ పెరుగుదల పైన కారణమా ఏంటి, అసలు మార్కెట్లో ఏం చర్చ నడుస్తుంది, ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కరీంనగర్ హరిహర జ్యువెలర్స్లో ఉన్నాం. హరిహర జ్యువెలర్స్కి సంబంధించి యజమాని ఉన్నారు, ఆయన ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించిన అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కరీంనగర్లో. సో ఆయన ఏం చెప్తారు, ఎందుకు ఈ పసిడి ధరలు ఇంత ఒక్కసారిగా దాదాపు 13-14 వేల రూపాయలు పెరిగాయి, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ఒక్కసారి ఇంత జంప్ ఎట్లా తీసుకుంది, ఏంటి కారణం? ఇది యాక్చువల్గా ఇంపోర్ట్ డ్యూటీ బంగారం మీద 5% ఉండే, దాన్ని కేంద్ర ప్రభుత్వం 10%కు పెంచారు నిన్న రాత్రి. అదేవిధంగా సిల్వర్ మీద గతం లోపల ఇంపోర్ట్ డ్యూటీ 6% ఉండే, దాన్ని 15% చేసారు. ఆ రకంగా ఇప్పుడు బంగారం దాదాపు 1,50,000, 1,60,000కు 10 గ్రాములు ఉన్న బంగారం మీద 5% పెరిగిందంటే ఒక 8,000 రూపాయలు ట్యాక్సే పెరిగింది. ప్లస్ అదేవిధంగా సిల్వర్ మీద దాదాపు 2,50,000 ఉన్న సిల్వర్ మీద 9% పెరిగిందంటే సుమారు 25,000 రూపాయలు ట్యాక్సే పెరిగింది. ఆ రకంగా పెరిగేసరికి ఇమీడియట్ ధరలు ఎఫెక్ట్ అయినాయి. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకునే కావచ్చు, బహుశా ప్రధాని నరేంద్ర మోడీ గారు మన తెలంగాణ పర్యటన లోపల ఒక 1 ఇయర్ పాటు బంగారాన్ని కొనడం తగ్గించండి అని కూడా ప్రజలకు సూచించారు. అంటే ఇప్పుడు జనరల్గా మనకు ఈ మధ్య కాలంలో, యుద్ధ కాలంలో ఇలాంటి జంప్స్ ఏమన్నా మీకు కనిపించాయా? ఇంత పెద్ద మొత్తంలో ఒక్కసారి పెరుగుదల ఎప్పుడైనా చూసారా? చూసినాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్లక్చువేషన్ అన్నది దాదాపు 10 గ్రాములకు 14-15 వేల రూపాయల సుమారుగా అప్ డౌన్స్ అన్నది గోల్డ్లా, సిల్వర్లో కూడా దాదాపు ఒక 25-30 వేల రూపాయల అప్ డౌన్స్ అన్నది సిల్వర్లో ఉంది. ఈ ఫ్లక్చువేషన్స్ యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు, మరి ఇరాన్ సౌదీ మీద అటాక్ ప్రారంభించినప్పుడు, ఈ గల్ఫ్ కంట్రీస్ మీద చేసినప్పుడు ఫ్లక్చువేషన్స్ వచ్చినాయి. కాకపోతే 1,80,000 వరకు పోయిన గోల్డ్ మళ్ళీ దిగుకుంటా 1,50,000 వరకు వచ్చింది. ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అయింది. నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున ముహూర్తాలు ఉండే, సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు కూడా ఇది ఒక సెంటిమెంట్ బంగారం. సో వినియోగదారుల రాకడ ఎట్లా ఉంది, ముఖ్యంగా ఈ బంగారం కొంటున్నారా, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? బులియన్ మార్కెట్ చాలా సంక్షోభంలో ఉంది. యాక్చువల్గా ఈ ట్యాక్సెస్ పెరగక ముందు కూడా ఈ యుద్ధ వాతావరణంతో గోల్డ్ రేట్ కానీ సిల్వర్ రేట్ కానీ కొంచెం అబ్నార్మల్గా పెరిగింది. గతంతో చూస్తే గత 2 సంవత్సరాల కిందకి ఇప్పటికి రేట్ చూసేది ఉంటే దాదాపు 100-200% పెరిగి ఉన్నది. కాబట్టి కంపల్సరీ ఎంత అవసరమో అంతనే కొనుక్కుంటున్నారు. కాకపోతే మన భారతీయ సాంప్రదాయం ప్రకారం మహిళలకు ఈ పెళ్లిలకు కానీ శుభకార్యాలకు కానీ ఇళ్ళల్లో గోల్డ్ కొనుక్కోవడం అన్నది ఒక సాంప్రదాయం కింద ఏర్పడ్డది మన భారతీయ సంస్కృతి లోపల. ఇక అది కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపకంగా కూడా మరి గత సంవత్సరం 1,00,000 రూపాయలకు కొనుక్కుంటే ఇప్పుడు 1,50,000 అయింది, అంతకన్నా ముందు 50,000 కొనుక్కుంటే 1,50,000 అయింది, 2 రెట్లు 3 రెట్లు పెరిగింది. కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అన్న భావన లోపల ప్రజలు ఉన్నారు. కానీ ఇప్పుడు కొంచెం చాలా హైక్లో ఉంది కాబట్టి ఆచితూచి అడుగేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇట్లాంటి ఈ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని అంటారు కదా, ఇప్పుడు పెరిగిన ఈ ధరలు మళ్ళీ బ్యాక్ వెళ్ళే అవకాశాలు కానీ సామాన్యులకు కొంత అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉంటాయా? మీరు అట్లాంటి పరిస్థితులు ఏమైనా చూసారా? ఎంత పెరిగినా కొంచెమే వస్తాయి, కరెక్షన్స్ అనేది కొంచెమే వస్తుంది. బంగారం ఎప్పుడైనా పెరుగుకుంటూనే పోతుంది కానీ దిగుకుంటూ రావడం అనేది ఉండదు. కాకపోతే కొంచెం హైక్ ఎక్కువ పోతే కొంచెం కరెక్షన్స్ వస్తాయి. కరెక్షన్స్ వచ్చినప్పుడు మనకు ఓ 10 గ్రాములు అవసరం ఉందంటే 5 గ్రాములు అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా పోతేనే కరెక్ట్. ఇది ముఖ్యంగా ఇక్కడ మనకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, అదేవిధంగా హరిహర జ్యువెలర్స్ సంబంధించిన యజమాని చెప్తున్నారు. అయితే బంగారం మొత్తంగా సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు కూడా ఇది సెంటిమెంటు. ప్రతి శుభకార్యంలో కూడా ప్రతి ఇంట్లో మనకు బంగారం నగలు కనిపిస్తుంటాయి. నగలు వేసుకుంటేనే వాళ్లకు ఆ శుభకార్యం ఫుల్ఫిల్ అయినట్టుగా, పూర్తిగా సంపూర్ణమైనట్టుగా కూడా భావిస్తారు. ఈ క్రమంలో బంగారం రేట్లు ఒకసారి ఆకాశాన్ని అంటడంతో మొత్తంగా ఇప్పుడు సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు కూడా బంగారం కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి అయితే మనకు మార్కెట్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.